హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్ను నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. 2 రోజుల పాటు ఇక అధికార యంత్రాంగం, తర్వాత ఈ పాలనా యంత్రాంగం అందరూ కలిసి వాళ్ళని వాళ్ళు జోక్కుంటూ, వాళ్ళ బిస్కెట్లు వాళ్ళు వేసుకుంటూ ఇక రకరకాల తతంగం. ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం. తర్వాత బాబు గారేమో 1995 నాటి నుంచి తన ఆ పాలనా అనుభవాలన్నింటిని కూడా ఈ ఉన్నతాధికారులకు చెప్పి వాళ్ళ చెవులలో సీసం పోసినట్టు వాళ్ళ జాన్ తినడం బేజాఫ్రై అయిపోయిందనమాట. దాని తర్వాత కొన్ని క్వశ్చన్లు అడగడం, వాళ్ళ నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, ఈ తతంగం అంతా అసలు ఎందుకొచ్చిన పెంటరా నాయన అని చెప్పి కలెక్టర్లు, ఎస్పీలు తలలు పట్టుకుంటున్నారట. ఎందుకంటే వీళ్ళు ఈ 6 నెలల కూటమి సర్కార్‌లో పాలన యంత్రాంగం మొత్తం తప్పుదారిగా నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వాడు నయా రాజకారుల మాదిరి తయారై లిక్కర్ సిండికేటు, ఇసుక మాఫియా వీటన్నిటిని దోచేస్తున్న సంగతి తెలిస్తే తాజాగా వరికి సంబంధించిన కొనుగోలను కూడా కంట్రోల్ చేసిన సంగతి ఆల్రెడీ రైతులకు అనుభవమే. ఇట్లాంటి తరుణంలో విడవమంటే కప్ప కోపం, కరవమంటే పాము కోపం అన్న ఏదో సామెత చెప్తారు కదా, అట్లా తయారైంది. ఏం చెప్తారు? మీరు ఒక పాలసీని సమున్నతంగా క్రియేట్ చేసి ఇట్లా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్తే చేయడానికి ఉన్నది యంత్రాంగం మాత్రమే తప్ప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పోనీ మీరు ఏమైనా లీనియన్స్ ఇచ్చిర్రా? అదే ఇచ్చుంటే పోలీసులు ఈరోజు మొత్తం పేకాట ఆడేసేవాళ్ళు, మొత్తం అల్లరి మూకల మీద. తెలుసా ఆ విషయం? 7,000కు పైగా అరాచకాలు, ఇన్సిడెంట్లు జరిగినాయట. 224 హత్యలు, మానభంగాలు చోటు చేసుకున్నాయి. కొన్ని వందల ఇన్సిడెంట్లు అసలు పేపర్లకు ఎక్కకుండా, జనాల నోటీస్కి రాకుండా జరుగుతూ ఉన్నాయి. ఒక్క వారం 10 రోజులు పోలీసులకు మీరు బాబుగారే చెప్పింది ఇదే టాస్క్ ఫోర్స్లో, ఇదే మీటింగ్లో, మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తాం, మీ దగ్గర వెఫన్స్ ఉన్నాయి, కావాలంటే ఇంకా ఏమన్నా జీవోలు ఇచ్చి చేయాలంటే దానికి కూడా మీరు సూచించే దాన్ని బట్టి మీకు అన్నీ కూడా సమకూరుస్తామని చెప్పినప్పుడు మరి నేరాలు ఎందుకు కంట్రోల్ అవుతలేవు? మద్యం అక్రమ రవాణా, బియ్యం అక్రమ రవాణా, మహిళల మీద అఘాయిత్యాలు ఇవన్నీ ఎందుకు ఆగుతలేవు? వీటి గురించి ఇందులో డిస్కషన్ పెట్టారన్నమాట. దాని గురించి అడగనికే వీళ్ళకు నోరు లేదు, అధికారుల దగ్గర చెప్పేదానికి సమాధానం లేదు. సో ఇదెక్కడి మీటింగ్ రా నాయన అని చెప్పి తలలు పట్టుకుంటాం పరిస్థితి. ఇంకా దీన్ని మన గులపత్రికలు ఏం రాసుకుంటాయంటే భూ వివాదాల మీద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అంట. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, డిఎస్పీలతో జిల్లాల్లో ఏర్పాటు, టైటిలింగ్ దెబ్బకు భూమి కోల్పోయిన వారికి న్యాయం, మరిన్ని సమస్యలు తెచ్చిన ఫ్రీ హోల్డ్ విధానం, 13 లక్షల్లో 25,000 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసేశారు, రెవెన్యూ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా చేయాలి, పింఛన్లపై 3 నెలల్లో నివేదిక, అనర్హుల తొలగింపు, నేరాల కట్టడికి త్రిముఖ వ్యూహం, సోషల్ సైకోల నియంత్రణకు కఠిన చట్టాలు, అధ్యయనానికి మంత్రివర్గ సంఘం, ఇసుక రవాణాలో ఎవరున్నా ఖచ్చితంగా చర్యలు, 5 ఏళ్లలో పేదలందరికీ ఇల్లు, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు, త్వరలో 1,00,000 గృహప్రవేశాలు, 1,878 కోట్లతో బీసీల సంక్షేమానికి చర్యలు, ఎస్పీలు, కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం. ఇదే మీటింగ్లో సోది చెప్తానమ్మా సోది, గాడి తప్పిన కలెక్టర్ల సదస్సు, కొందరు సీనియర్ ఐఏఎస్ల మెహర్బానీ, సూటిగా చెప్పకుండా సాగదీత, సీఎం వారిస్తున్న వినకుండా స్పీచ్లు, గంటల కొద్ది ప్రజెంటేషన్లు, లక్ష్య నిర్దేశంపై స్పష్టత కరువు, అక్కర్లేని అంశాలకే టైం స్వాహా, కీలక అంశాలపై నామమాత్రపు చర్చ. మన కులపత్రికలు రాసిన వార్తనే ఇది. గంటల కొద్ది ప్రజెంటేషన్లు, లక్ష్య నిర్దేశంపై స్పష్టత కరువు అంట. బాబు గారేమో రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లాల స్థాయి నుంచి, రీజియన్ల స్థాయి నుంచి ఉత్తరాంధ్రకు విజనరీ డాక్యుమెంటు, గ్రామాలకు విజనరీ డాక్యుమెంటు ఇట్లా చేస్తామని ఆయన చెప్తాడు. ఇక్కడనేమో లక్ష్య నిర్దేశనకు స్పష్టత కరువు అంట. మరి ఎక్కడుంది లోపం? ఏం లేదు. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఈ అధికార యంత్రాంగానికి, పాలనా యంత్రాంగానికి మధ్య సఖ్యత లేదు, చాలా గ్యాప్ ఉంది. ఎవరి ఇష్టానికి వాడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇది ఫ్యాక్టు. ఈ విషయాలు ఎవడన్నా చెప్పినా కూడా మనకు ఎక్కువ, మనం పట్టించుకోము. ఇట్లా ఈడి బాధ ఏంటంటే బాబు గారినే ఇంతసేపు సోది చెప్పి మీరు టార్చర్ పెడతారా అని ఈడి ఉపోద్ఘాతం అనుకుంటా. ఎంతసేపు ఉన్న బాబు గారు చెప్పిన సోది అధికారులు వినాలి తప్ప అధికారులు చెప్పింది బాబు గారు వింటారు. ఎందుకంటే 40 ఏళ్ళ అనుభవం ఆయనది. ఆయన అనుభవాన్ని అవమానించినట్టు కాదు. సో ఇదే అనమాట ఈ ఉకపోత. సో మొత్తం మీద కలెక్టర్ల కాన్ఫరెన్సు చాలా గమ్మత్తుగా, విచిత్రంగా చూసాం కదా. నిన్ననే మందుబాబులకు ఫోన్ చేసి IVRS కాల్ ద్వారా మీకు మంచి నాణ్యమైన మందు అందుతుందా,
ఎంఆర్పికి అధిక రేట్లకు ఏమైనా అమ్ముతున్నారా? ఊర్లలో బెల్ట్ షాపులు ఏమైనా నిర్వహిస్తున్నారా? బెండు తీస్తాన్నాడు కదా. తెలియకుండానే జరుగుతుందా? బాబు గారి డాష్ బోర్డ్లో ఆంధ్రప్రదేశ్లో ఏ మూల ఏం జరుగుతుందో కూడా తెలిసే వ్యవస్థ ఉన్నప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కనుక్కోవాలంట. సార్ అట్లా తాగుబోతులకు ఫోన్ చేస్తే తంతారు సార్ అని చెప్పి ఆయన రివర్స్ చెప్పడం ఇప్పుడు హైలైట్ అనమాట. సో ఇట్లా నడుస్తుంది ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సో దీనికి సంబంధించిన అవుట్పుట్ ఏందన్నది ఇక ఆ భగవంతుడికి, ఆ విజనరీకే తెలియాలి. రాష్ట్ర ప్రజలకు మాత్రం ఒరిగేది ఏం లేదన్నది మాత్రం క్లారిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.